అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సెలబ్రిటీ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ గారు. హలో అండి చేతన్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు, చాలా మంది ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి ఇది తినాలి అది తినకూడదు అనే రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయండి ఫుడ్ విషయంలో. అయితే కామన్ గా వచ్చేది డైలీ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇంతకీ చపాతీలు తినచ్చా లేదా అని. ఇంతకీ చపాతీలు తినచ్చు అంటారా షుగర్ పేషెంట్స్? మన దగ్గర షుగర్ పేషెంట్లు వస్తారు కదా, షుగర్ రివర్సల్ కోసం వస్తారు, డయాబెటీస్ మొత్తం తగ్గించుకోవడానికి వస్తారు. అయితే ఏంటంటే వీళ్ళు వచ్చినప్పుడు మనం ఏం తింటున్నారు, మీరు ఏం తినట్లేదు అని అడుగుతాం. దాంట్లో చాలా మంది ఏం చెప్తారు తెలుసా, సార్ మాకు షుగర్ వ్యాధి వచ్చినప్పటి నుంచి మేము షుగర్లు బంద్ చేసినాం, ఉప్పు తగ్గించేసినాం, రైస్ కూడా బంద్ చేసేసినాం అని అంటారు. మళ్ళీ ఏం తింటున్నారంటే పొద్దుగాల టిఫిన్ తింటున్నాం, మధ్యాహ్నం టిఫిన్ తింటున్నాం, నైట్ టిఫిన్ తింటున్నాం, రైస్ మంచిది కాదు హెల్త్కి అనేసి మాకు డాక్టర్ గారు చెప్తే మేము రైసే బంద్ చేసేసినాం సార్, మొత్తం షుగర్ వ్యాధిని తగ్గట్టు మేము డైట్ చేస్తున్నాం. ఏం టిఫిన్ తింటారంటే ఇడ్లీలు తింటాం, దోశ తింటాం, ఉప్మా తింటాం, చపాతీ తింటాం, నైట్ టైం అయితే చపాతీనే మేము అనేసి చెప్తారు. కానీ పరేషాని ఏంటంటే వీళ్ళకు ఇలా డాక్టర్ గారు చెప్పిండ్రు రైస్ తినొద్దు ఎక్కువ అనేసి, కానీ చపాతీ తినమని ఎవరు చెప్పరు, చపాతీ తినమని ఎవరు చెప్పరు. మనం తయారు చేసుకున్నాం అది, రైస్ మంచిది కాదు అంటే చపాతీ మంచిగా ఉండొచ్చు అనేసి. మళ్ళీ ఇంకోటి పెద్ద మిస్టేక్ చేసేది ఏమి తెలుసా మీకు, ఇప్పుడు వీళ్ళు తింటున్నారు కదా, టిఫిన్లు తింటున్నారు, ఒక పూట చపాతీ డిన్నర్లో తింటున్నారు, పొద్దుగాల మధ్యాహ్నం టిఫిన్లే తింటున్నారంట ఎక్కువ. చాలా మంది ఇట్లా చేస్తారు. లేకపోతే కొందరు ఏం చేస్తారు, మధ్యాహ్నం చపాతీ తింటారు, మార్నింగ్ నైట్ టిఫిన్లు తింటారు. ఇప్పుడు దోశ బండిలు కూడా పెరిగినాయి, దోశలు ఇడ్లీలు బయట అమ్ముడు, ఈవినింగ్ టైం కూడా చాలా పెరిగింది. అయితే వీళ్ళు ఏం తప్పు చేస్తున్నారంటే వీళ్ళు ఒకటి అర్థం చేసుకుంటలేరు, రైస్ తినొద్దనేసి డాక్టర్ గారు అన్నారు, కానీ టిఫిన్లలో కూడా రైస్ ఉంటుంది కదా, దోశ పిండిలో రైస్ వేస్తాం, ఇడ్లీ పిండిలో రైస్ వేస్తాం, అటుకులు తింటే అవి రైస్ తోటి తయారవుతాయి, ఉప్మా తింటే అది రవ్వ ఏమో రైస్ తోటి తయారవుతుంది. మళ్ళీ మీరు రైస్ ఎక్కడ మానేసిండ్రు? కానీ చపాతీ అయితే గోధుమలు కాబట్టి పర్వాలేదా? పర్వాలేదు అని మనం ఇట్లా అనుకున్నాం, కానీ ఎంత షుగరు రైస్లో ఉంటుంది అంతే అమౌంట్ ఆఫ్ షుగర్ చపాతీలో కూడా ఉంటుంది. మరి డైట్ పే చెప్పి రైస్ మానేసి తినేదంతా కూడా వేస్టే. అయితే మీరు షుగర్ మానేసి షుగర్ తింటున్నారు. ఓకే, అంటే కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది రైస్లో, అది మానేసిండ్రు, అది మానేసి మళ్ళా గోధుమ పిండిలో కూడా అంతే కార్బోహైడ్రేట్ ఉంటుంది, అది తింటున్నారు. మీకు డాక్టర్ గారు చెప్తే రొట్టె తినండి అంటే అర్థము జొన్న రొట్టె తినండి. ఓకే, కానీ పరేషాని ఏంటంటే జొన్న రొట్టె అంత రబ్బరీ ఉండదు. ఇప్పుడు చపాతీ ఇట్లా రబ్బరీ సాఫ్ట్ ఇట్లా ఉంటుంది కదా, జొన్న రొట్టె అట్లా ఉండదు కదా, దాంట్లో గట్టిగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, మళ్ళా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఎట్లా పోతుంది అది మన కడుపులో? షుగర్ వ్యాధికి మంచిది అది, కానీ మన ముద్ద దిగాలి కదా, అది దిగదు. అయితే అందుకే మనం ఏం చేస్తామే, జొన్న రొట్టె నాట్ మై కప్ ఆఫ్ టీ, మనం గోధుమ చపాతీలు రొట్టెలు అవి తిందాం అనేసి దానికి షిఫ్ట్ అవుతాం. నేనేమంటా అంటే మీకు రైస్ వదిలేసే అవసరం లేదు షుగర్ వ్యాధి ఉంటే. అవునా? ఓకే, రైస్ వదిలేసే అవసరం లేదు. ఒక పూట తినండి, మధ్యాహ్నం మీరు రైస్ తినండి, లేకపోతే మీ బాడీనే రివోల్ట్ చేస్తుంది. ఏంద్రా ఇన్ని ఏండ్ల నుంచి నేను ఏం తింటున్నా, ఇప్పుడు సడన్గా నువ్వు నాకు ఇది తినమంటే నేను ఒప్పుకుంటాను అనేసి మన మనసే అనుకుంటుంది, సడన్గా రివోల్ట్ చేస్తుంది. వారం 10 రోజులు తినకుండా ఉండి సడన్గా ఒకరోజు 3 పూటలు తింటాం. సో అట్లా చేయకుండా ఒక్క పూట డైలీ ఇస్తుండాలి, జర్రా 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 జర్రా. నైట్ ఏం చేయాలంటే మనం జొన్న రొట్టె ఒకటి తినాలి, మార్నింగ్ టైం ఏమో టిఫిన్లు తిన్నా ఏది తిన్నా ఆల్టర్నేట్ డే పెట్టుకోండి. ఎట్లా, ఒకరోజు టిఫిన్లు తింటే రైస్ ఐటమ్ ఉంటే కూడా నడుస్తుంది, ఇంకో రోజు మిలెట్ ఐటమ్, ఇంకో రోజు రైస్ ఐటమ్, అట్లా చేయొచ్చు. అంటే కేస్ టు కేస్ మన దగ్గర వస్తే మన దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది అనుకోండి వాళ్ళది, దాన్ని బట్టి మనం చెప్తాం. ఓకే, అయితే దీనికి ఇంట్లో మనం ఏదన్నా తీసుకోవాల్సిన జాగ్రత్తగా టిప్స్ కానీ ఏమన్నా ఉన్నాయంటారా షుగర్ విషయంలో? ఒక మంచి టిప్ చెప్తాను మీ అందరికి, షుగర్ వాడొద్దు, రిఫైన్డ్ షుగర్ వాడొద్దు. చక్కెర వేసుకుంటాం కదా, ఏదో మనం సాంబార్ చేసుకునే జర చక్కెర వేస్తాం కదా, వేయకండి. కానీ ఇప్పుడు వైట్ షుగర్ వాడకూడదని చెప్పేసి బ్రౌన్ షుగర్ కూడా వస్తుంది కదండి మార్కెట్ లో, అది కొంచెం హాని తక్కువ చేస్తుంది. అంటే ఇది ఇంత హాని చేస్తే అది ఇంత హాని చేస్తుంది, కానీ హాని అయితే కామన్ గా చేస్తుంది. అయితే సరే బెల్లం కానీ, బ్రౌన్ షుగర్ అండి ఏంది, అది పౌడర్ బెల్లం, అది అంతే కదా, అది జర్రా వేసుకోండి.
మీరు సాంబార్లో కానీ రసంలో కానీ కూడా చక్కెర వేస్తున్నారంటే అది ఆపేసి బెల్లం వాడండి. మళ్ళీ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే టీలో కానీ కాఫీలలో కానీ మీరు స్టీవియా వాడండి. అంటే స్టీవియా అంటే అది ఒక న్యాచురల్ టైప్ ఆఫ్ స్వీట్నర్. ఇప్పుడు అందరు షుగర్ ఫ్రీలు గిగర్ ఫ్రీలు వాడతారు, వాళ్ళ లివర్లు ఖరాబ్ చేసుకుంటారు. ఎందుకంటే అది ఆస్పర్టైమ్ ఉంటుంది దీంట్లో ఆస్పర్టైమ్ ఉండదు. అయితే కానీ ఇది జర షుగర్ లాగా స్వీట్ టేస్ట్ ఇస్తుంది. మనం మీకు ఆన్లైన్లలో కూడా దొరుకుతుంది. ఇది షుగర్ కాదు, క్యాలరీలు ఉండవు, ఇది వాడండి. అంటే ఇది లిమిట్ ఉందంటారా, ఇంతే వాడాలి అన్నది ఏమన్నా? అంటే చక్కెర లాగానే ఉంటుంది. ఆహా. లిమిట్ అంటే ఇప్పుడు దీంట్లో క్యాలరీ లేవని మొత్తం డబ్బా అంటే డబ్బా ఒక ఖతం పూటకి చేయొచ్చు. వాడాల్సింది మనం 2 పూట 3 పూటలు కూడా మనం అది వాడచ్చా అన్నట్టుగా. వాడొచ్చు, కానీ ఎందుకు వాడతారు? షుగర్ ఎంత తక్కువ చేసి తీసుకుంటారు, ఇది కూడా అట్లా తక్కువ చేసి తీసుకోండి. ఇది కాస్ట్లీ కూడా ఉంటుంది. మళ్ళా దాని తర్వాత ఇప్పుడు చాయ్ చేసుకుంటున్నారు అనుకోండి, చాయ్లో దాల్చిని చెక్క పౌడర్ వేయండి కొంచెం. అది కూడా న్యాచురల్ స్వీట్నర్ లాగా పనిచేస్తుంది. జర క్యాలరీలు కూడా దాంట్లో తక్కువ ఉంటాయి. అది మనకు షుగర్ వ్యాధిలో కూడా బెనిఫిషియల్ ఉంటుంది. వారానికి 3-4 సార్లు చింతపండు పులుసు ఏదో రూపంలో, పచ్చి పులుసు కానీ రసం కానీ లేదంటే సాంబార్ కానీ ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకు? ఏదైతే చింతపండు ఉంటుంది కదా, అది షుగర్ అబ్జార్ప్షన్ ఇన్హిబిట్ చేస్తుంది మన బాడీలో. అంటే ఇప్పుడు అది ఒకవేళ చింతపండు పులుసు తింటలేడు మనిషి, 10 యూనిట్స్ అబ్జర్వ్ అవుతున్నాయి అనుకోండి. చింతపండు పులుసు తింటే 7 యూనిట్స్ అబ్జర్వ్ అవుతుంది బాడీకి. అంటే 30% షుగర్ అబ్జార్ప్షన్ జర తగ్గుతుంది బాడీలో. అది అబ్జార్ప్షన్ తగ్గాలి కదా మనకు. ఓకే. ఇటువంటి అందరు ఏమనుకుంటారు, అరే చింతపండు తింటే మంచిదో కాదు అని. కానీ ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ షుగర్ పేషెంట్లు. ఓకే, వీక్లీ 2 times తీసుకోవచ్చు అయితే మనం. తీసుకోవచ్చు అట్లా. ఓకే, నిజంగా షుగర్ ఉన్న వాళ్ళకి ఇదొక పెద్ద డైలమా, ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్పేసి. సో గోధుమ పిండి ఇవన్నీ కూడా ఏంటంటే తిన్నా కూడా ఈక్వల్ టు షుగరే. సో దానికి బెస్ట్ రీప్లేస్ మీరు అన్నట్టుగా జొన్న రొట్టెలు. అలాగే మీరు చెప్పిన షుగర్ స్వీట్నర్ 0 calories తోటి అది మనం తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. ఓకే, సో షుగర్ గురించి ఏవైతే మిత్స్ ఉన్నాయో బర్స్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ చేతన్ గారు. థ్యాంక్ యూ అండి.